హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళ వచ్చేసి న్యూస్ పేపర్తో మంచి వాల్ డెకరేషన్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ నేను చిన్నగా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, వాటన్నింటినీ కూడా మనకు ఎంత సైజ్ కావాలి అనేది మనము ఇక్కడ చూసుకొని చక్కగా ఫెవికల్తో అంటించుకోవాలన్నమాట. నేను ఇక్కడ న్యూస్ పేపర్ ఒక్కదాంతో అయితే మనకు పెద్ద డెకరేషన్ చేసుకోవడం కష్టమవుతుందని ఇలా నేను అన్నింటినీ జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇలా మనం అన్నిటినీ కూడా చక్కగా జాయిన్ చేసేసుకొని తర్వాత మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మనకు ఫోల్డింగ్ చేసినాక నేను ఇక్కడ దిల్ షేప్ అయితే కట్ చేసుకుందామని ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. మీరు దిల్ షేప్ అయినా చేసుకోవచ్చు, సర్కిల్ అయినా చేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను దిల్ షేప్లో చేసుకుంటున్నాను. ఇలా చక్కగా పెన్నుతో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దాని మీద నుంచి మనము చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ దిల్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. ముందుగానే మార్క్ చేసుకున్నాను కదా, ఇలా చక్కగా కట్ చేసుకుంటున్నాను. మనం ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకు చక్కగా షేప్ అయితే వచ్చేస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ నేనైతే రోల్స్ చేస్తున్నానండి. ఇట్లా పేపర్స్తో స్టిక్స్లా చేసుకుంటున్నాను. దానికోసం అగరత్తు పుల్లని తీసుకొని చక్కగా ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. మనకు పెద్ద సైజు కావాలి కాబట్టి నేను పేపర్ని అలాగే కట్ చేయకుండా పెట్టేసి పెద్ద సైజుగా రోల్ చేస్తున్నాను. ఇలా చేసి ఫెవికల్తో అంటించేసుకోవాలి కొనాకి. ఇప్పుడు మనం దాన్ని ఇలా కొంచెం దులిపినట్టు అంటే మనకు అందులో నుంచి అగరత్తు బయటకు వస్తుందన్నమాట. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చేసిన తర్వాత అన్నీ కూడా మనకు కరెక్ట్గా సరిపోయేటట్టుగా ముందు ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసిన తర్వాత ఫెవికల్తో అంటించుకోవాలి. చూడండి, ఇప్పుడు పైనుంచి అడ్డం లైన్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇలా మనము ఫస్ట్ అన్నీ సెట్ చేసుకొని మనకు సరిపోయాయా లేదా చూసుకున్న తర్వాత మనం చక్కగా గమ్తో అంటించేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ అంటించేస్తున్నాను. చూడండి, గమ్ ఎక్కువగా పెట్టకుండా ఈ చివరన మధ్యలో ఆ చివరన పెట్టేసుకొని అంటించుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆ పేపర్ని తీసేసినప్పుడు మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ఎక్కువగా పెట్టకుండా ఇలా లైట్గా అంటించేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా అంటించుకున్న తర్వాత ఎడ్జ్లో ఎక్కువగా ఉన్న పార్ట్స్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కదా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తము ఎడ్జ్లు మనకు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బ్లాక్ కలర్ని యూస్ చేస్తున్నాను, కలర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనము న్యూస్ పేపర్తో చేసాము అనేది బయటకు కనిపించకుండా ఉండడం కోసమని నేను ఇట్లా వేసుకుంటున్నాను. మీరు బ్లాక్ కలరే అని కాదు, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అనమాట. మీ వాల్ ఏ కలర్లో ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి. మొత్తం కూడా వేసేసానండి. చూడండి, ఇలా పెయింట్ అంతా కూడా వేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ కలర్ షీట్ పేపర్స్ యూస్ చేస్తున్నాను. మీరు వైట్ పేపర్ తోటి అయినా చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కలర్ షీట్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి వీటితో చేస్తున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోండి అనమాట. ఇలా నేను ఫ్లవర్స్ కోసమని ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకొని తర్వాత 4 ఫోల్డింగ్స్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనకు 4 పీసెస్ వచ్చాయి కదా, దాన్ని మళ్ళీ 4 ఫోల్డింగ్స్ పెట్టేసి మధ్యలో ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసి మనకు ఫ్లవర్ షేప్ ఎలా రావాలి అనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేశాను. ఇక్కడ చూడండి, మనకు ఫ్లవర్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మధ్యలో చిన్న ఘాటు పెట్టేసి ఫెవికల్ని పెట్టేసి మనము ఒక రెక్కని అతికించుకోవాలన్నమాట పైకి అనుకొని. అప్పుడు మనకు ఫ్లవర్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత పెన్సిల్తో మనము ఆకులని వెనక్కి మలిపేసుకోవాలి కొద్దిగా లైట్గా. అప్పుడు మనకు కరెక్ట్గా పువ్వు షేప్ అంటే కనిపిస్తుంది అనమాట. ఇలా నేను కొన్ని రెడీ చేశాను. అలాగే చూడండి, ఇక్కడ మనకి ఎన్నైతే కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీని కింద ఉన్న ఈ పేపర్ని తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఈ పేపర్ని తీసేయండి. ఎందుకంటే పేపర్ మనకు అవసరం లేదు, మనకు ఆల్రెడీ వెనక గోడకి
వైట్ పెయింట్ ఉంటుంది కాబట్టి మనకు చక్కగా కనిపిస్తుంది. పేపర్ అవసరం లేదండి. ఇలా పేపర్ని మొత్తాన్ని కూడా తీసేసేయాలి. చూసారు కదా, ఇలా తీసేసిన తర్వాత ఫెవికాల్ సహాయంతో నేను ఇక్కడ పువ్వులని అంటించుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన కలర్స్లో అంటించుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూపించిన విధంగా నాకు నచ్చినట్టుగా నేను ఇలా అంటించేస్తున్నాను. నేనైతే ఇలా పువ్వులన్నింటినీ కూడా స్టిక్ చేసేసుకున్నానండి. మీకు ఎలా నచ్చితే అలా అంటించుకోవచ్చు అనమాట. చాలా అందంగా కనిపిస్తుంది కదా. మనము ఈ పువ్వుల మధ్యలో థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా గమ్ సహాయంతో అంటించుకుందాం. నేనైతే ముందుగా ఇలా ఫెవికల్ని పెట్టేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని ఫ్లవర్స్కి కూడా ఫెవికల్ని పెట్టేసి నేను ఇక్కడ మన దగ్గర థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని మధ్యలోకి సగం సగంగా చేసుకొని అంటిస్తున్నాను. అలా అయితే మనకు చాలా గట్టిగా అంటుకుంటాయి, మరి వెయిట్ కూడా పెరగకుండా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అంటిస్తున్నాను. మీరు కావాలంటే వీటి ప్లేస్లో మీరు పూసలైనా కూడా అంటించుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ థర్మాకోల్ బాల్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాటితోటే డెకరేట్ చేసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మనకైతే ఈ డెకరేషన్ చాలా కలర్ఫుల్గా వచ్చేసిందండి. అసలుకి ఫ్లవర్స్ చూస్తుంటే చాలా లుక్ అనిపిస్తుంది. ఓవర్ లుక్ చూసేయండి, ఎంత బాగుందో కదా. ఇప్పుడు నేను ఒకసారి గోడకి తగిలించి కూడా చూపిస్తానండి. చాలా చాలా బాగుంది. నేనైతే టీవీ దగ్గర తగిలించేసాను అనమాట దీన్ని. ఒకసారి చూసేయండి మీరు కూడా, మీకు నచ్చిందా? ఓకేనా? చూడండి, ఒకసారి గోడకు కూడా తగిలించేసాను. ఓకే అండి, బాయ్. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.